ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ కు డబుల్ షాక్ తగిలింది. మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవగా సీఎం కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. పార్టీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి కారెక్కేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఒకే రోజు హస్తం పార్టీకి 2 ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అటు మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం కారెక్కేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సబిత భేటీ కావడం పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పటికే 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇక రాహుల్ పర్యటన మరుసటి రోజే 2 ఎమ్మెల్యేలు ఝలకివ్వడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కేటీఆర్ తో భేటీలో సబితతో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ లో చేరిన పక్షంలో ఇచ్చే ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే వరుసపెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమవుతుండటంతో ఇంకా ఆ జాబితాలో ఎవరున్నారనే చర్చ పొలిటికల్ గ్రౌండ్ లో జోరందుకుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 12 మంది తమతో టచ్ లో ఉన్నారంటూ గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో టీ కాంగ్రెస్ ముఖ్యులు అలర్ట్ అయ్యారు. అసలే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నష్ట నివారణ కోసం బుజ్జగింపులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ తో ఆమె భేటీ కావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తమ్, భట్టి, జానారెడ్డి ఆమె ఇంటికి వెళ్లారు. సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి పార్టీలో తమకు జరిగిన అవమానాలను ప్రస్తావించినట్లు సమాచారం. తమకు చెప్పకుండానే సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని, తన కుమారుడికి భవిష్యత్తు లేకుండా చేశారని ఆమె వాపోయినట్లు తెలిసింది. ఎన్నాళ్లు అవమానాలు భరించాలంటూ వారిని ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు సబిత పార్టీ మారతారన్న వార్తలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. ఆమె పార్టీలోనే కొనసాగుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఆమె పార్టీని వీడినా నష్టం లేదన్నారు. ఎంత పెద్ద నాయకుడు జాయిన్ చేస్తే అంత కత్తిరిస్తారు. ఇంకోటి జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ చిన్న చిన్న నాయకులే జాయిన్ అవుతారు. డి శ్రీనివాస్ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ డే మంచిగా ఇస్తారు, సెకండ్ డే 0 చేసి పడేస్తారు. అండ్ తనకు తెలుసు అది. అండ్ తనకు కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఇన్నేళ్ళు చేసి అక్కడ పోకుండా నేను అనిపిస్తుంది. పోకుంటే నష్టమో లాభమో వ్యక్తికి అవుతుంది, కానీ పార్టీ కాదు. అయితే ఓవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి టీపీసీసీ నాయకులు ప్రయత్నం చేస్తుండగా పార్టీ వీడినా నష్టం లేదంటూ కొండా చేసిన కామెంట్స్ పై పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెంచడంలో లోక్సభ ఎన్నికల వ్యూహం దాగుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 3 ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికతోనే టీఆర్ఎస్, మజ్లిస్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఖాయమైన ఆపరేషన్ ఆకర్ష్ను కొనసాగించడం వెనుక ఈ వ్యూహమే ఉందని చెబుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే కీలకంగా మారి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చన్న అంచనాలో టీఆర్ఎస్ ఉంది. ఈ మేరకు శాసనసభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ను మరింత ఆత్మరక్షణలో పడేసి లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలన్న వ్యూహంలో టీఆర్ఎస్ ఉందని చెబుతున్నారు.